ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రచ్చరాజేసింది. ఆర్ఎండ్బి శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కనిపించలేదు. ప్రోటోకాల్ పాటించని సంబంధిత అధికారులకు నోటీసులిచ్చే ఆలోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను సైతం ముందస్తు అరెస్టు చేశారు. మరోవైపు సభకు రావద్దంటూ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేతను మంత్రి కోమటి వర్గం హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో రచ్చరచ్చ అవుతోంది. తనకు ఆహ్వానం అందలేదని అయినా సభకు హాజరవుతానంటూ కైలాష్ సవాల్ చేయడం మరింత అగ్గిరాజేస్తుంది. కైలాష్ నేతను ఆయన వర్గాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రచ్చరాజేసింది. ఆర్ఎండ్బి శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కనిపించలేదు. ప్రోటోకాల్ పాటించని సంబంధిత అధికారులకు నోటీసులిచ్చే ఆలోచనలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను సైతం ముందస్తు అరెస్టు చేశారు. మరోవైపు సభకు రావద్దంటూ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను మంత్రి కోమటిరెడ్డి వర్గం హెచ్చరించారని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో రచ్చరచ్చవుతుంది. తనకు ఆహ్వానం అందలేదని అయినా సభకు హాజరవుతానంటూ కైలాష్ సవాల్ చేయడం మరింత అగ్గిరాజేస్తుంది. కైలాష్ నేతను ఆయన వర్గాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అక్కడ ప్రోటోకాల్ అయితే వివాదం రేగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్యా మరికొద్దిసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన ఉన్న నేపథ్యంలో మొత్తానికి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండలో ఒక పైలాన్ ఆవిష్కరణ, కరగల్ దగ్గర పైలాన్ ఆవిష్కరణ అనంతరం నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ ప్రధానంగా అధికారికంగా తెలంగాణ ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో ఒక అధికారిక ప్రకటన ఏదైతే చేశారో అందులో ప్రోటోకాల్ పాటించకుండా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందినవారు, మండలి చైర్మన్ గా ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తన ఫోటో ఎక్కడ ఆ అధికారిక ప్రకటనలో కనబడకపోవడంతో ఇది ఒక ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. దీనితో అసహనం వ్యక్తం చేస్తూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రోటోకాల్ కు సంబంధించిన సంబంధిత అధికారులకు పైన నోటీసులు జారీ చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. దీంతో నల్గొండలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సభ ఉన్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అది ఒకటే కాకుండా అధికారిక ప్రకటననే కాకుండా ప్రోటోకాల్ వివాదమే కాకుండా పార్టీలో ఉన్న
కోల్డ్ వార్ కూడా ఒక్కసారి బహిర్గతమైనట్టుగా కూడా తెలుస్తున్నది. నల్గొండ డిసిసి పున్న కైలాష్ నేత ఉన్నారు. అక్కడ పార్టీకి పెద్ద దిక్కు బాస్ గా డిసిసిగా ఉన్నారు పున్న కైలాష్ నేత. పున్న కైలాష్ నేతకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కావచ్చు, ప్రచారానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లలో కూడా పున్న కైలాష్ నేతకు సంబంధించిన ఫోటోలు కూడా లేవు. అంతేకాకుండా కోమటిరెడ్డి వర్గం పున్న కైలాష్ నేతని ఈ సభకు సంబంధించి దూరం పెట్టినట్టుగా, సభకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్, సభకు సంబంధించిన ఏ విషయాలు కూడా తనతో ప్రస్తావించకుండా, తనతో మాట్లాడకుండా, తనని అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ పున్న కైలాష్ నేతని కనీసం సభకు కూడా రావద్దు అంటూ తన వర్గం హెచ్చరించినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. దీంతో పున్న కైలాష్ నేత కూడా పార్టీకి ఒక డిసిసి అధ్యక్షునిగా ఉన్నాను కనుక ఎట్టి పరిస్థితుల్లో సీఎం రాబోతున్న ఈ కార్యక్రమానికి, ఈ భారీ బహిరంగ సభకు ఈ జిల్లా డిసిసిగా ఖచ్చితంగా నా వర్గం నేను ఖచ్చితంగా హాజరవుతాను అంటూ కూడా పున్న కైలాష్ నేత ససేమీరా అనడంతో మొత్తానికి ఇది గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సవాళ్లు ప్రతి సవాళ్లు సొంత పార్టీలోనే ఎదురవుతున్న పరిస్థితి, దీంతో ఉద్రిక్తతలకు దారితీస్తున్న పరిస్థితి. మరి ఏ క్షణంలోనైనా పున్న కైలాష్ నేత వర్గాన్ని కూడా అదుపులోకి తీసుకోవాలి, లేనిపోతే సీఎం పర్యటన గందరగోళం రసాబసంగా మారే అవకాశం ఉంది అనే ముందస్తు సమాచారంతో మాత్రం మరి సొంత పార్టీ డిసిసి వర్గాన్ని కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నట్టుగా మాత్రం సమాచారం అయితే తెలుస్తున్నది. అంతేకాకుండా మరోవైపు కొంతమంది ఎమ్మెల్సీలని కూడా ఈ ప్రోటోకాల్ వివాదంలో ఎమ్మెల్సీలుగా ఉన్న శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు శంకర్ నాయక్, తన ఫోటో కూడా ఎక్కడ వాడలేదు. నెల్లికంటి సత్యం సిపిఐ పార్టీ నుంచి ఉన్నారు మిత్రపక్షంగా, తన ఫోటో కూడా ఎక్కడ ఫ్లెక్సీల్లో కానీ ఆ యాడ్స్, గవర్నమెంట్ కి సంబంధించిన ఆ యాడ్స్ కావచ్చు, ఎలాంటి ప్రకటనలో కూడా వీళ్ళ ఫోటోలు ఎక్కడా లేకుండా, గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కూడా లేకుండా ఈ ఫ్లెక్సీలు కానీ ఈ అధికారిక ప్రకటనలు కూడా అలానే రావడంతో మొత్తానికి సొంత పార్టీలోనే నేతలు పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా బగ్గుమంటున్నారు వాళ్ళ అభిమానులు, వాళ్ళ వర్గాలు ఈ ఈ ఈ పరిస్థితి పైన. మొత్తానికి ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేస్తున్న, తన వర్గం చేస్తున్న విధానాలపైన వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి, సొంత పార్టీ నేతలే కూడా బగ్గుమంటున్నారు. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో, సీఎం భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మొత్తానికి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరోపక్క తన సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఉన్నారు. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఇబ్రహీంపట్నంలో కావచ్చు, ఎక్కడ భారీ బహిరంగ సభలు పెట్టినా అక్కడ సంబంధిత ఏరియాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దాంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సీఎం కు అదే అంశాలపైన అనేక మార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నల్గొండలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా క్యాబినెట్ లో బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, తను ఆశిస్తున్నారు కనుక ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో తీసుకోవాలి, చోటు కల్పించాలి అని పెద్ద ఎత్తున నిరసనలు ఏర్పడే అవకాశం ఉందని, నిరసనలు వెలుబుచ్చే అవకాశం ఉంది. తన ఫ్లెక్సీలు కూడా, తన ప్లకార్డులు కూడా ఎక్కడ తన అభిమానులు, తన వర్గం చూపిస్తారు అని చెప్పేసి, ఆ సభలో గందరగోళం ఎక్కడ సృష్టిస్తారు అని చెప్పేసి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వర్గాన్ని కూడా, తన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించిన మొత్తం వర్గాన్ని కూడా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి మునుగోడు పోలీస్ స్టేషన్ లో చూసుకోవచ్చు. మరోపక్క బీఆర్ఎస్ యువతని కూడా, బీఆర్ఎస్ యూత్ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళను కూడా మునుగోడు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్గాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే దీంతో ఇలా సీఎం రేవంత్ రెడ్డి సభ నల్గొండలో జరగనున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతల్ని వాళ్ళ ఫోటోలు లేకపోవడం, ప్రోటోకాల్ వివాదం, అలానే అరెస్టులు, నిరసనలు, అలానే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రక్షణ సేన కవిత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నల్గొండ ఎన్జీ కాలేజ్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి. 6 గ్యారంటీల హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఒక ప్రకటన చేసిన తర్వాతనే నల్గొండలో అడుగు పెట్టాలి అంటూ వాళ్ళు కూడా ఎన్జీ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి. ఎక్కడ చూడు మొత్తానికి ఈ నల్గొండలో ఈ రోజు మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీసిన పరిస్థితి అయితే కనబడుతున్నది. ఎక్కడెక్కడ సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేయడం, స్వయంగా ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేయడం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకంగా నోటీసులే పంపడం, ఇలాంటి పరిణామాలు తీసుకోవచ్చు. జిల్లాకు బాసుగా ఉన్న, డిసిసి అధ్యక్షుడిగా ఉన్న పున్న కైలాష్ నేత కూడా దీనిపైన అసహనం వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సభకు వెళ్లి తీరుతాను అంటూ సవాలు విసురుతున్న పరిస్థితి. శేఖర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవి అందడంతో ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. విద్య అది అంటే గతం నుంచి అయినా రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా క్యాబినెట్ లో తనకు అవకాశం ఇవ్వాల్సిందే అంటూ పదే గతంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు అనంతరం
ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇస్తాము అని నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. దాన్ని నేను నిర్వర్తించాను. అందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పార్టీ హైకమాండ్ కూడా మంత్రి పదవి ఖచ్చితంగా కేటాయించాలి, మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశం పైన నిన్న ఈ మధ్య కాలంలోనే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పెద్దల్ని కూడా కలిశారు. పదే పదే తనకు సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి మీడియాతో మాట్లాడుతూ కానీ ఎలాంటి కార్యక్రమాల్లో మాట్లాడుతూ కూడా రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు క్యాబినెట్ లో అవకాశం కల్పించాల్సిందే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని అంటూ రాజగోపాల్ రెడ్డి పదే పదే కోరుతున్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. అదే అంశం పైన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ కూడా అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇద్దరిని క్యాబినెట్ లోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రాష్ట్రంలో మిగతా కమ్యూనిటీలలో కూడా ఇబ్బందికర పరిస్థితి, పార్టీలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అధిష్టానం భావిస్తూ రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి నుంచి త్యాగం చేసినట్లయితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు, కానీ ఇద్దరు బ్రదర్స్ కి ఒకేసారి మంత్రివర్గంలో చోటు కల్పించడం కష్టం అవుతుంది అని అటు అధిష్టానం కానీ పార్టీ శ్రేణులు కూడా భావించినప్పటికీ, అయితే ఇదే అంశం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, తన సొంత తమ్మునికి క్యాబినెట్ లో అవకాశం కోసం వెంకరెడ్డి ఎక్కడ ప్రస్తావించట్లేదు, పట్టించుకోవడం లేదని కూడా రాజగోపాల్ రెడ్డి అసహనంతో ఉన్నారనేది కూడా పెద్ద ఎత్తున టాక్ అయితే వినబడుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఏదైతే వెంకరెడ్డి అధ్యక్షతన ఈ భారీ బహిరంగ సభ, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ పిలిపిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వర్గం వచ్చేసి అక్కడ సభలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ ప్లకార్డులు పట్టడం కానీ, నినాదాలు చేయడం కానీ, ఫ్లెక్సీలు కట్టడం కానీ తదితర కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని భావించి ముందస్తుగానే రాజగోపాల్ రెడ్డి వర్గాన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఉదయం నుంచి కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఇప్పటికే ప్లకార్డులు ప్రదర్శించినట్టుగా కొన్ని విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు ప్లకార్డులు పట్టడంతో దీంతో ముందస్తుగా పోలీసులు మాత్రం అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శేఖర్.